ఉన్నత పాఠశాల ఎన్నికైన పాఠశాల విద్యార్థి నాయకురాలిగా త్రికరణ శుద్ధితో పాఠశాలలో క్రమశిక్షణతో ఉంటూ విద్యార్థులందరూ క్రమశిక్షణగా ఉంటున్నప్పుడు ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయ సిబ్బందికి వారధిగా ఉంటూ పాఠశాలకు అన్ని వేళలా సహాయ సహకారములు అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పాఠశాలలో విద్యార్థులందరూ ఉంచుకున్నట్లు ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఇటు విద్యార్థులు ఉపాధ్యాయుల సిబ్బందికి వారిలో పాఠశాల అధికారుల సహాయ సహకారాలు అందజేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పాఠశాల విద్యార్థుల నాయకుడిగా త్రికరణ శుద్ధితో పాఠశాలలో క్రమశిక్షణతో ఉంటూ విద్యార్థులందరూ క్రమశిక్షణగా ఉన్నట్లు ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఇట్లు విద్యార్థులు అటు ప్రధానోపాధ్యాయ సిబ్బందికి వారధిగా ఉంటూ పాఠశాలకు అన్ని వేళలా సహాయం సహకారాలు అందజేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి SPL అంటే ఏంటి? స్కూల్ పీపుల్. మీరు చూసే ఉంటారు. లీడర్ అంటే నాయకుడు అంటే పదవి కాదు, మరేంటి బాధ్యత. లీడర్ అనగానే లేదా ఒక నాయకత్వం ఒక అధికారం రాగానే ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉంటే మిగిలిన పిల్లల మీద కొంచెం జులుం ప్రదర్శించడం అదిరా ఇదిరా అని వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి మీరు ఎన్నుకోలేదు. రేపు మనం మన చట్టసభలకు పంపించే నాయకులైనా దేనికోసం పంపిస్తాం? మన అవసరాలు తీర్చడానికి, మన ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తరపున అక్కడ మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే గారిని కానీ ఒక ఎంపీ గారిని కానీ ఎన్నుకొని ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మన తరపున వాళ్ళు మాట్లాడతారు. అలాగే ఇక్కడ మీరు ఎన్నుకున్న రోజా ఇప్పుడు SPLగా ఎన్నికైంది. దానికి మీరు చెప్పవలసినవి చిన్న చిన్న అన్నీ కూడా చెప్పకూడదు. ముఖ్యంగా ఏ అవసరాలు లేకపోతే మనం పాఠశాలలో నిత్యం ఎదురవుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించి మొదట మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీ క్లాస్ అందరు జరిపి చెప్పడం ఒకరు, CPLకి చెప్పండి. ఆ CPL తనకు చెప్తారు. చెప్పినాక ఒకవేళ సమస్య మీరు మొన్న చెప్పకముందే మీ సమస్యను మేము తీసుకున్నాం. క్లాస్ రూమ్ లో ఫ్యాన్లు లేవు, కొన్ని ఒక 2 దగ్గరలో ఇబ్బంది అయిందంటే రెండో రోజుకే తెప్పించాం. అదే సమస్య ఇప్పుడు మేము చెప్పకుండా విద్యార్థుల తరఫున మీరు చెప్పాలి. SPL మాకు వచ్చి రిప్రజెంటేషన్ HM గారికి ముందు ఇవ్వాలి. ఇస్తే దాన్ని సాధ్యాసాధ్యాలు ఇప్పుడు మాకు ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ వరండా మీద 10 ఫ్యాన్లు పెట్టిందంటే లేకపోతే మాకు AC కావాలా, కూలర్ కావాలంటే అవన్నీ అసాధ్యమైన పనులు. సాధ్యమైనవి ఫ్యాన్ల వరకు ఓకే. లేదు ఇంకా ఒక బెంచీలు లేవు, లేకపోతే క్లాస్ రూమ్ సరిపోవడం లేదు, మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలేదు, విజయాలు అవుతున్నాయి, లేదా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పుస్తకాలు అందలేదు సార్, మాకు క్లాస్ ఏవైనా కొన్ని నోట్ బుక్స్ అందలేదు, టెక్స్ట్ బుక్స్ అందలేదు, ఈ క్లాస్ అందలేదు, లేదా విద్యార్థులకి ఉపాధ్యాయుల వల్ల ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్ గా చెప్పలేరు. అప్పుడు SPLకి చెప్తే SPL ఒక్కరు వచ్చి మాకు చెప్తే అది బాగుంటుంది అనమాట. ఓకేనా? మా వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయి
లేదా మీకు ఆటల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా, మౌలిక సదుపాయాలు ఏమైనా లేకపోయినా, ముఖ్యంగా నోట్ పుస్తకాలు ఏమైనా సప్లైలో కానీ ఏమైనా యూనిఫామ్స్ లో కానీ, లేకపోతే క్లాస్ రూమ్ లో ఇబ్బందులు ఉన్నా, కరెంట్ ఇబ్బందులు ఉన్నా, నీరు డ్రింకింగ్ వాటర్ ఏమైనా సదుపాయాలు లేకపోయినా, మిడ్ డే మీల్స్ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ చెప్పాలి. మన పాఠశాలలో ఎందుకంటే ఎన్నుకుంటున్నాం, ఇది కేవలం సమస్యల్ని ఎలా రిప్రజెంట్ చేయడం, అలాంటి ఒక అలవాటు పడాలి, తెలుసుకోవాలని చెప్పడం తప్పించి ఇక్కడ మనకి పెద్ద సమస్యలు ఉండవు, అలాగని మనం పెద్దవి ఏమి ఉండవు. ఏమైనప్పటికీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక చేసుకున్నాం, ఒక నాయకుడిని ఎన్నుకున్నాం కాబట్టి మీ సమస్యలు మీ నాయకులకు చెప్పండి, మీ నాయకులు హెచ్ఎం గారికి, తద్వారా మేమందరం కలిపి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దీనికంటే ముందు మనం పాఠశాలలో దేనికి వచ్చాము? చదువుకోవడం. మొదటి ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలి. మీరందరూ కూడా పాఠశాల ప్రారంభమై నేటికి 10 రోజులైంది. ఓకేనా? 8 వర్కింగ్ డేస్ అయ్యే, 2 రోజులు సెలవులు పోతాయి. మీరు ఇంకా పండి చేయడం లాంటి వాళ్ళు ఇంకా రాకపోయిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. ఎందువల్ల రావడం లేదు వాళ్ళకి తెలియడం లేదు. నీలపు జ్యోత్స్న గాని, మధ్య జ్యోత్స్న గాని ఇప్పుడు వరకు ఇంక స్కూల్కి రాలేదు. ముఖ్యంగా బడికి రాకపోయిన ఎవరు ఉంటే వాళ్ళకి ముందు తెలియజేయండి. మీ తరపున ఎవరు ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్ వచ్చేసి బడికి రప్పించండి. మీరు వస్తున్న వాళ్ళు టైంకి రావాలి. ఎప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత రావడం వాళ్ళకి చేయకండి. బయట ఊరు వాళ్ళు కానీ ఎవరు కానీ అరగంట ముందుకు వెళ్తే రావాలి. హోంవర్క్ సకాలంలో కంప్లీట్ చేయాలి, టీచర్స్ ఇచ్చినవి. మీరు క్రమశిక్షణకు ఉండి అన్ని మా సూచనలు కానీ పాటించినట్లయితే మీ అవసరాలు మా చేతిలో ఉన్నవన్నీ కూడా మేము తీరుస్తాం. అంతేగాని ఎలాగో ఒకలాగా చదివిస్తున్న టైం